స్టేషన్ లో పోలీసులు ఉంచినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక అక్కడున్న వర్షిని నానా హంగామా చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఆ స్క్రీన్ పైన విజువల్స్ లో తనని అఘోరితోనే ఉంచాలని చెప్పి అఘోరితో పంపించేయాలని చెప్పి కూడా వర్షిని డిమాండ్ చేస్తుంది. నేను ఇక్కడ స్టేషన్ లో కానీ తన తల్లిదండ్రులతో కానీ వెళ్లేందుకు సిద్ధంగా లేను అని చెప్పి కూడా వర్షిని తెలుపుతుంది. ఆ లేడీ అఘోరితోనే పంపించేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసి హంగామా క్రియేట్ చేస్తున్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా ఇప్పటికే. అయితే వర్షిని తల్లిదండ్రులు కూడా అక్కడ చేరుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే కావాలనే నా కూతురికి కొన్ని డ్రగ్స్ ని అలవాటు చేశారు ఆ కోరి అని చెప్పి కూడా వర్షిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఏదేమైనప్పటికీ ఇప్పటికే అక్కడున్న పోలీసులు రిహాబిలిటేషన్ కి పంపించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. పోలీసులతో కూడా వర్షిని కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగినట్లు కూడా మనం చూస్తున్నాం. వర్షినిని తమతోనే పంపించాలని అటు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తనని లేడీస్ జైల్లోనే వేసి బీటెక్ కూడా కంప్లీట్ చేయించాలి, ఆ బాధ్యత మొత్తం పోలీసులు మీరే తీసుకోవాలి అని చెప్పి కూడా పోలీసుల్ని ఆ వర్షిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. మనం స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ పైన మనం చూస్తున్నాం. అవి వర్షిని ఇప్పుడు ఏదైతే ఆ తల్లిదండ్రులతో వెళ్ళడానికి నిరాకరిస్తుందో దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఇక శంకరపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతానికి వర్షిని ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే వర్షిని ఏమంటుంది, తన వర్షన్ ఏ విధంగా ఉంది, ఆ కోరితోనే వెళ్లిపోతానని చెప్తున్న క్రమంలో మరి పోలీసులు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? వర్షిని కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు. గౌతమి, ఎలా ఉంది వర్షిని సిచ్యువేషన్? పోలీసులకి సహకరిస్తున్నారా? వైద్య పరీక్షలు నిర్వహించుకోవడానికి ఆవిడ ఓకే చేస్తున్నారా లేదా? అసలు తన వర్షన్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? రైట్ రత్న, ప్రెసెంట్ మనం శంకరపల్లి పిఎస్ దగ్గరే ఉన్నాము. అయితే పొద్దున్న నుంచి కూడా ఈ అరెస్ట్ అనేది ఏదైతే ఉందో చాలా సంచలనంగా మారింది. అయితే అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అసలు వర్షిని ఎక్కడుంది, ఏం చేస్తుంది, తన కుటుంబానికి ఏమైనా అప్పు చెప్పారా లేదా అని చాలా మంది వివరణ అడుగుతూ ఉన్నారు. అయితే ప్రెసెంట్ శంకరపల్లి పిఎస్కి అయితే వర్షిని తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే వర్షిని ప్రెసెంట్ సిఐ గారి ఆధ్వర్యంలోనే ఉంది. అయితే తను ఇక్కడ నుంచి మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గరికి, అంటే ఆల్రెడీ మంగళగిరిలో కేసులు కూడా నమోదైనాయి కాబట్టి అయితే మంగళగిరికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పేరెంట్స్కి అప్పు చెప్తారా లేకపోతే ఇక్కడే అప్పు చెప్తారా అనే దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ రాలేదు. అండ్ రీహాబిటేషన్ సెంటర్ అంటారా, అండ్ ఇప్పటి నుంచి కూడా అమ్మాయి కొంచెం మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం కావచ్చు, లేకపోతే నేను శ్రీనివాస్ దగ్గరే వెళ్తాను లేకపోతే శ్రీనివాస్తో ఉంటానని మాట్లాడి మాట తీరు కావచ్చు, ప్రతిది కూడా నిజంగా అమ్మాయికి కొంచెం ట్రీట్మెంట్ అనేది అందజేయాలి. సో పోలీసుల ఆధ్వర్యంలోనే ఉంచి ఆ రీహాబిటేషన్ సెంటర్కి తీసుకెళ్లి కొంచెం క్లియర్ చేసి తీసుకురండి అని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే సో నిజంగా తనని అక్కడ మంగళగిరి తీసుకెళ్తారా లేకపోతే ఇక్కడి నుంచే వీళ్ళతో పాటు పంపిస్తారా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రెసెంట్ మనతో పాటు విష్ణు కూడా ఉన్నారు. మరి విష్ణు, పోలీసుల్ని ఏం డిమాండ్ చేశారు ఏంటి అనేది కూడా ఒకసారి అడుగుదాము. విష్ణు గారు, మీరు పొద్దు నుంచి కూడా వర్షినితోనే ఉన్నారు కాబట్టి పోలీసులతో మీరేం మాట్లాడారు, పోలీసులు ఏం వివరణ ఇచ్చారు? పొద్దున్న 7 గంటలకు వచ్చామండి మేము. 7 గంటలకు ఫస్ట్ మొకిలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. మొకిలా నుంచి మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడి నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిన దగ్గర నుంచి మాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. లోపలికి వెళ్ళినా కూడా బయటకు వచ్చి అన్నారు, ఇక మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. ఇందాక నేను గట్టిగా లోపలికి వెళ్ళి అడిగితే ఆ అమ్మాయికి ఇష్టం లేదు మీతో రావడం, ఆ అమ్మాయిని మేము ఇలా రీహాబిలేషన్ సెంటర్కి అలా పంపిస్తామని మాట్లాడారు. నేను ఆల్రెడీ మరి మంగళగిరి పిఎస్లో కేసు ఉందండి, మేము అక్కడ మాకు దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లాలో వేయించుకుంటాము, ఇది రంగారెడ్డి జిల్లా కాబట్టి తెలంగాణ కిందకి వస్తుంది కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, మా పిల్ల మా సొంత ఊర్లలో అక్కడ దగ్గరలో మేము చేయించుకుంటాము, మా పోలీసులతో మేము మాట్లాడి చేయించుకుంటామండి అన్న. అంటే ఆయన చాలా రాష్గా చెప్పేశాడు, ఎన్నో కుదరలేండి మీరు వెళ్ళిపోండి, మా పని మేము చేస్తామన్నారు. నేను ఆ తర్వాత అందరికీ చెప్పడం జరిగింది, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్యని అందరినీ పిలిపించి విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పటి వరకు మీతో ర్యాష్ గా బిహేవ్ చేశారని చెప్పారు కదా, మరి ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ పిల్ల పైన ఎటువంటి కేసు నమోదు చేయలేదు, అంటే పోలీస్ స్టేషన్ లో పెట్టుకునే రైట్స్ లేవు 6 తర్వాత ఒక లేడీని, మరి ఇప్పుడు ఎక్కడికి పంపిస్తారు ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? లేదండి, ఇప్పుడే మాటలు జరుగుతున్నాయి లోపల, ఏంటనేది ఒక 10 నిమిషాల్లో తెలిసిద్దని అనుకుంటున్నాను. మీరు వర్షినితో మాట్లాడారా? ఒక్కసారి మాట్లాడాను, తను కూడా చాలా ర్యాష్ గా బిహేవ్ చేస్తుంది. అంటే మిమ్మల్ని కొట్టే ప్రయత్నం కానీ తిట్టడమే చేస్తుంది, కొద్దిగా బూతులు కూడా వాడుతుంది గట్టిగానే. ఏంటంటే ఆ మందుల ప్రభావం కొద్దిగా ఉంటుంది కదండి, కొద్దిగా వాళ్ళ వల్ల వచ్చిన సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలతో తను బాగా నలిగిపోయింది. కాళ్ళకి చెప్పులు వేసుకోకపోవడం వల్ల కాళ్ళు పాడైపోయినాయి, ఫేస్ పాడైపోయింది, మొత్తం బాడీ పాడైపోయింది. ఇంతకు ముందు లేదండి, మాక్సిమం 6 months అబౌవ్ పడుతుంది. మళ్ళీ అమ్మాయి మనిషిగా మారాలన్నా అంత ముందున్న వర్షంలాగా తయారవ్వాలన్నా 6 నెలలు పడుతుంది.
అంటే ఏ విధంగా ఉంది, మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఇంతకు ముందు ఉన్నంత ఆ చామ్ అదంతా లేదంటున్నారు, అమ్మాయి నీరసంగా ఉందా, అంటే తిండి తినలేని వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉందా, లేకపోతే మీకు ఏమైనా తేడా కనిపించిందా అమ్మాయి ఫేస్? నేనైతే బాలకృష్ణ గారు, మన కాశీ బాలకృష్ణ గారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తాను ఫస్ట్ నుంచి. మందు పెట్టారని అనుకోండి, ఎందుకంటే ఒక మనిషి ఉన్నట్టు